ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం బంకరకుంట గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం పసిబాల చిన్నమ్మ దేవాలయం. పసిబాల చిన్నమ్మ దేవాలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం చెందినటువంటి నల్లమాడ మండలం వంకరకుంట పంచాయతీకి చెందిన పసిబాల చిన్నమ్మ అతి పురాతనమైన దేవాలయము. ఆ దేవాలయము అడవిలో ఉంది. ఇప్పుడు మనము దేవాలయంలోకి వెళ్తున్నాము. పురాతనమైన దేవాలయంలోకి చూడండి. ఇక్కడ మన శివుడు మన కళ్ళకు కట్టినట్లు ప్రత్యక్ష దైవంగా కనపడుతున్నాడు. మీరు ఒక్కసారి మీ దైవం మనస్సు పెట్టి ఖచ్చితంగా ఈ భగవంతుడిని ఆరాధించుకుంటే ఖచ్చితంగా భగవంతుడు తన యొక్క కోరికను 100%గా నెరవేరుస్తారని ఇక్కడున్న ప్రతి ఒక్క గ్రామస్తులు ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. ఈ ప్రత్యక్ష దైవాన్ని చూడదలసిన వారు ఖచ్చితంగా వచ్చి ఈ దైవాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పేసి మన గ్రామస్తులు చాలామంది ఈ దర్శనాన్ని నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ దర్శనాన్ని చేసుకునే భాగ్యము మీరు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు దేవాలయం ఆవరణము ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఒక్కసారి మీరు కూడా చూడండి దేవాలయం యొక్క ఆవరణం ఎలా ఉంది అనేది. మీకు కూడా దేవాలయంలో అతి పురాతనమైన చరిత్ర కలిగినటువంటి బ్రిటిష్ కాలం నాటి చరిత్ర కలిగిన దేవాలయము మీరు ఒకసారి వీక్షించండి. దైవ దర్శనం అనేది ఏ ఒక్క హిందూ మతస్థుడు కానీ నిర్లక్ష్యం చేయకూడదనే కాన్సెప్ట్తోనే మేము ఈ దేవాలయాన్ని పరిగణంలోకి తీసుకొని ముందుకు వచ్చాము. ఖచ్చితంగా ఈ దేవాలయ దర్శనానికి ప్రతి ఒక్క హిందూ మతస్థుడు దైవ దర్శనం నోచుకోవాలనేదే మా కాన్సెప్టు. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ మతస్థుడు రావాలి. ఈ దేవాలయాన్ని దర్శనం మాత్రం కంపల్సరిగా చేయాలని చెప్పేసి మేము భగవంతుడిని మీకు మీ కుటుంబాలకు 100%గా దైవ దర్శనం చేసుకున్న వారికి నోచుకుంటారని చెప్పేసి మేము వీక్షిస్తున్నాము. ఇక్కడ చూడండి అతి పురాతనమైన చూడండి ఈ దేవాలయంలో ఇలా ఇప్పటి బ్రిటిష్ కాలం నాటి విగ్రహాలు కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఈ దేవుడు మహిమ అనేది సాసవల చిన్నమ్మ అంటే ఒక కథలా చెప్తారు. ఎవరైనా మరి బుర్రకథలా చెప్తారు. అది చాలామంది వినే ఉంటారు. కానీ ఆమె దర్శనము అడవిలో ఉండడం వలన ఆమె దర్శనము చాలా వరకు దూరం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. అందుకు ప్రతి ఒక్క హిందూ మతస్థుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదనే కాన్సెప్ట్తోనే ఈ దర్శనం అనేది నోచుకోవాలని చెప్పేసి ఏఎల్ఆర్ ఛానల్ త్రూ మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు
మరి ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మరి మన ఏ ఏ విగ్రహాలు ఎక్కడ దేవుడు, ఆమె ఎక్కడ చనిపోయింది, ఎక్కడ సమాధి అయ్యింది, ఆమె స్వగ్రామం ఏంటి, అన్ని వివరాలు మీకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. చూడండి. చరిత్ర కలిగినటువంటి శివాలయం ఎదురుగా ఉన్న ఒక కొలను గత 10-15 సంవత్సరాలు వర్షం లేనప్పటికీ కూడా అక్కడ నీరు 24 గంటలు ఉంటాయి. అది ఆ అమ్మవారి దయ. ఖచ్చితంగా మనం అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నవంటే మన కొలను అని చెప్పాం కదండి. ఈ కొలంలో గత 15 సంవత్సరాలుగా వర్షాలు లేక ఎంతో కాలం నుంచి చాలామంది నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్న కాలం నాటిలో కూడా ఇక్కడ నీరు ఉంటాయంటే ఇది ఆ దేవుడి యొక్క మహిమని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మహిమ ఇప్పుడు మనము ఇక్కడున్న నీరు 10 నిమిషాల్లో మనం బయట తోడేసిన మళ్ళా 10 నిమిషాల్లో యథావిధిగా నీరు చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము ఖచ్చితంగా ఇది వీక్షించాల్సిన విషయము. ఇక్కడ ఈ మన గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు ఇక్కడ నివసిస్తున్నారు. ఒకసారి మీరు చూడండి. ఇది ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా ఈ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు హమేష. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా దేవాలయంలో మన భక్తులు అయితే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ దేవాలయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఇక్కడే వాళ్ళు ఫ్యామిలీతో సహా ఇక్కడ ఉండి ఖచ్చితంగా వీళ్ళు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు మరి మంచి మంచి కార్యక్రమాలన్నీ ఇక్కడ భజనలు మంచి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ దైవ దర్శనాన్ని నోచుకోవాలని చెప్పి మా ఏఎల్ఆర్ ఛానల్తో కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రామాలయం ప్రక్కన మన ఈశ్వరుడు, వేప చెట్టు, రావి చెట్టు, ఇక్కడ శుభ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ దైవ దర్శనాన్ని మీరు కంపల్సరీగా నోచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పెద్దలు కానీ దానకర్తలు కానీ ఎవరైనా మన చిన్నమ్మ తల్లికి ఇక్కడ దేవతకు దగ్గర కళ్యాణం జరిపే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇచ్చేది మూతపడకుండా మన కంపల్సరిగా హిందూ మతస్థుడు గమనించాల్సిన విషయం ఏమంటే చూడండి, ఇక్కడున్న అతి పురాతనమైనది అక్కడ వంట భోజనము మంచి చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉంది. కానీ పాడుపడ్డాయి. దీన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాలంటే దానకర్తలు ముందుకు రావాలి. దానకర్తలు ముందుకు వచ్చి ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి గ్రామ పెద్దలు కావచ్చు, దానికి ముందుకు రావచ్చు ఎవరైనా కానీ. ఇక్కడ మనకు సంబంధించిన బావి కూడా ఉంది, పురాతనమైన బావి. చూడండి, ఇప్పటికీ నీరు అనేది ఆ బావిలో అలాగే ఉన్నాయి. వర్షాలు లేవు, చెరువులు ఎండిపోయినాయి. అప్పుడు కూడా ఈ చిన్నమ్మ తల్లి దయ వల్ల నీరు అనేది అడవిలో ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కూడా నీరు ఉండాయనేది ఆమె నిదర్శనంగా ఇక్కడ ఉంది అనే దానికి ఇదొక్క నిదర్శనం. ఇక్కడ చిన్నమ్మ సమాధి అయిన ప్లేసు. ఇక్కడ సమాధి అయిన సందర్భంగా అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారు పుట్టడము ఇదే గ్రామంలో పుట్టింది. ఇక ఇదే పులులు చంపక తినడం వలన ఆమెను ఇక్కడ దేవతావరంతో పుట్టింది. దేవతావరంతోనే చనిపోయింది. ఇక్కడ ఆమెను సమాధి చేసిన స్థలం దగ్గర మనం ఉన్నాము. మీరు ఆమె విగ్రహం కూడా మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. అమ్మవారి దగ్గరికి రావడానికి ఎటువంటి అవకాశం లేనందువలన ఒక దానకర్త ఇక్కడికి వచ్చి ఆమెకు వచ్చేదానికి ఆయన వంతు సాయం కోసము
కంపల్సరిగా కొంచెం బురద మొత్తం అమ్మవారిని దర్శించుకునే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆయన వంతు సాయంగా ముందుకు వచ్చాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రాము సార్. రాము సార్, ఇక్కడ అమ్మవారు దర్శించుకోవడానికి మరి దారి లేదు కదా, మీరు ఇక్కడ బాధ్యతగా చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? అమ్మవారి పైన నమ్మకమా? నమ్మకం. అమ్మవారి పైన నమ్మకం ఉండి దారి చేపిస్తున్నాం. భక్తులు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంటే నా వంతు సాయంగా నేను దారి చేపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, ఇక్కడ చిన్నమ్మ తల్లి దర్శనానికి నోచుకోవడానికి కూడా, ఆమె దైవ దర్శనానికి నోచుకోవడానికి కూడా, అమ్మవారి దగ్గరికి రావడానికి కూడా మరి మనకి దారి లేదండి. ఎంతోమంది డబ్బు కలిగిన వారు ఉన్నారు. తన వంతు బాధ్యతగా 100 రూపాయలు దానం చేసినా కూడా అమ్మవారికి అనేది దారి ఏర్పడుతుంది. కానీ ఏ భక్తాదుడు కూడా ముందుకు రాకుండా ఈ అమ్మవారికి ఇంత నిర్లక్ష్యం వహించడం మనకు మంచిది కాదు, మన గ్రామానికి కూడా మంచిది కాదని ఈ సందర్భంగా నేను మన ఛానల్తో తెలియపరుస్తున్నాను. చూడండి, ఒక భక్తాడు తన వంతు కృషి కోసం ఒక భక్తాదుడు ప్రదేశం మన సాసవుల చిన్నమ్మ దేవాలయం వెనుక భాగాన ఉన్నటువంటి చెరువు. దీన్ని చిన్నమ్మ చెరువు అని పేరు. పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చెరువు. అడవి జంతువులు ఇక్కడికి వచ్చి నీరు తాగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ చూడదగ్గ ప్లేసు, ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలని మనవి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి చిన్నమ్మ చెరువు చూడండి, మొత్తం ఇక్కడ ఉన్నంతటువంటి అడవి జంతువులు కానీ మరి గ్రామంలో నుండి వచ్చిన జీవరాశులు కూడా ఇక్కడే నీరు తాగి కొండలో మేతకెళ్ళి మళ్ళీ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంటుంది. చిన్నమ్మ కూడా తన చిన్న వయసులో ఇక్కడికి మరి పశువులు కాపరిగా వచ్చి గడ్డి కోయడానికి వచ్చి ఆమెను పులులు ఆమెను చంపినట్లు మన పురాతనమైన పెద్దలు చెప్పడము. అది పూర్తి వివరాలు అయితే మనకైతే తెలియదు. కానీ పెద్దలు చెప్పిన విషయం అయితే పులులు సంహరించినాయి, పులుల వల్ల ఆమె ప్రాణం కోల్పోయింది. అందుకే అక్కడ ఆమె దైవ ఆధీనంలో పుట్టిందని చెప్పేసి అక్కడ ఆమెను సమాధి చేయడం జరిగింది. ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాత కాంచినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంగా గుర్తింపు పొందింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇదివరకు మనం చూసినటువంటి అడవిలో పసిబాల చిన్నమ్మ గుడిని చూసాము. ఇప్పుడు కొండ కింద కూడా ఆమె గుడి వెలసినది. ఆ గుడి వెలసిన విషయము మన ఈ గుడి ఆవరణంలో ఉన్నటువంటి రైతు మన రెండు మాటలు ఆయన చెప్పదలుచుకున్నారు. ఆయన మాటలో ఆయనకు తెలిసినటువంటి అమ్మవారి చరిత్ర ఎలా గడిచింది అనేది ఆయన 2 మాటల్లో చెప్తారు. ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న, నీ పేరన్నా? నా పేరు కేశప్ప. కేశప్పన్న, పసిబాల చిన్నమ్మ తల్లి కొండల మధ్యలో ఉంది. ఇప్పుడు మీకు ఆ గ్రామము అవన్నీ తెలుసు, మీకు తెలిసింటే కాబట్టి మీకు తెలిసినంతలో మీకు అమ్మవారి గురించి ఎంత తెలుసునో అని మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ చిన్నమ్మ, పసిబాల చిన్నమ్మ అనే పేరు ఎలా వచ్చింది, ఆమె ఎలా జన్మించింది అంటే, వంకరకుంట అనే గ్రామం అప్పటికి లేదు, నల్లబలి గ్రామంలో జన్మించింది ఆమె. జన్మించి ఆయమ్మ కష్టాలు నష్టాలు మొత్తం అన్నీ పడి లాస్ట్కు వైకుంఠానికి పోయింది. ఆ కష్టాలు నష్టాలు ఏ రకంగా పడిందంటే, అత్తగారు పెట్టే కష్టాలకు తట్టుకోలేక నల్లబల్లి గ్రామం నుండి సంవత్సరానికి ఒకసారి జరిగే ఉగాది పండగ నెలలో ఉగాది పండగ రోజే ఆయమ్మ కొండగట్టికి బయలుదేరి అక్కడ బోజుగుంట లోకధనంలో అక్కమ్మ గారితో పగరకాయల పందెం ఆడి ఆడ జయించే వాళ్ళతో ఇంక ఏమైతే ఇట్లయితే మనల్ని బతికినీదని చెప్పి అక్కగారిలో కడగుట్ట కామాక్షమ్మ పులియ రాజు అవతారం ఎత్తి ఆయమ్మను
మాయమచ్చల పురుజురాజుతో చంపించి వైకుంఠానికి పంపించింది. అక్కడి నుంచి ముసలన్న అనే అతను అన్నదమ్ములు ఇద్దరు ఆమెను ఇక్కడ మల్లం చెరువు కిందికి తీసుకొచ్చి అక్కడ ఆమె చనిపోయేటప్పుడు 2 మాటలు చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, అన్న నేను ఇంక వైకుంఠానికి పోతాను, మీరు సంవత్సరానికి ఒక్కసారి నా నోములు నోమి, సంవత్సరానికి ఒకసారి నా తిరునాళ్ళు జరపండి, మీకు పచ్చిని పలుకుతానని చెప్పి ఆమె వైకుంఠానికి బయలుదేరిందంట. అప్పటి నుంచి ఈరోజు వరకు తరాలతో గడిచిపోతుంది. ఎంతో వేల మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతున్నాయి. చాలా అద్భుతంగా జరిగే పరశ ఇది. అక్కదేవతలు ఉన్నారు, అమ్మయ్య ఉంది, చిన్నమ్మ తల్లి పసిబాల చిన్నమ్మ ఉంది. అనుకున్న కోరికలు ప్రతి ఒక్క భక్తులకు అందరికీ నెరవేరుతున్నాయి అని చెప్పని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చిన్నమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి దేవాలయం చూడండి, చూడముచ్చటగా ఉంది. చూడ్డానికి మనకు భగవంతుడు నిదర్శనానికి నిజంగా దేవుడు అనేవాడు పైకి లేచి వచ్చి మన ముందు నిల్చున్నట్టుంది. ఒక్కసారి దేవుణ్ణి ఒకసారి మీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము.